దానితో పాటు ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలపై ఏదైతే ఉన్నాయో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు చేయించి గిన్నీస్ బుక్లోకి ఎక్కినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాకుండా 4,500 కోట్ల రూపాయలతో 30,000 గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 15వ ఆర్థిక సంఘం నుంచి 750 కోట్ల రూపాయలని పంచాయతీలను నేరుగా జమ చేశారు. ఆర్థిక సంఘం నిధుల్ని గత ప్రభుత్వం ఏ రకంగా భ్రష్టు పట్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ శాఖల్లో కూడా జవాబుదారీతనం ఉండే విధంగా సోషల్ ఆడిట్ని, అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ఎప్పటికప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా, సర్పంచుల ద్వారా పర్యవేక్షించే విధంగా, గ్రాంట్ ఎంత వస్తుంది, ఏ రోడ్డు ఎలా వేస్తూ ఉన్నారని తెలుసుకునే విధంగా పారదర్శకంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఏదైతే ఆగస్టు 15కి గతంలో జెండా పండుగ కూడా నిధులు ఇవ్వనటువంటి గత ప్రభుత్వంలో ఆగస్టు 15 చేయాలంటే కూడా నిధులకి సర్పంచులు ఎత్తుకునేటువంటి పరిస్థితి. దాన్ని రూపుమాపడం కోసం చిన్న పంచాయతీలకి 150 రూపాయలు ఉన్నటువంటి పంచాయతీలకి 15,000 రూపాయల ఆర్థిక సహాయం, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి 25,000 రూపాయలు జెండా పండుగకి కేటాయించినటువంటి ఘనత కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిదని చెప్పి ఈ సందర్భంగా జక్కంపూడి రాజాకు తెలియజేస్తూ ఉన్నాం.